బ్రేకింగ్ న్యూస్, అందరూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. డెంగీతో ఒక చిన్నారి చనిపోయిన విషాదకర ఘటన కూడా చోటు చేసుకుంది. డెంగీతో గురుకుల స్టూడెంట్ మృతి చెందింది. విద్యార్థి చివరి మాటలు ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నన్ను కాపాడు నాన్న అంటూ తండ్రిని కోరిన కూతురి చివరి మాటలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆసిఫాబాద్లో ట్రైబల్ వెల్ఫేర్లో 10వ తరగతి చదువుతోంది పూజ. గుండాయిపేట గ్రామానికి చెందిన పూజ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. జ్వరంతో బాధపడుతున్న పూజను ఇంటికి తీసుకువెళ్లి ఆర్ఎంపీతో వైద్యం అందించారు తల్లిదండ్రులు. జ్వరం తీవ్రం కావడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఎలాగైనా బతికించు నాన్న అని తండ్రిని పూజ కోరిన వీడియో మరింత కన్నీరు పెట్టిస్తోంది ఆ తల్లిదండ్రులను. పూజ ఆరోగ్యం విషమంగా మారడంతో హైదరాబాద్కు తీసుకొస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. గుండాయిపేటలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పూజ మృతితో భయాందోళనలో ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఏజెన్సీలో పరిస్థితి ఏంటి? పూజ మరణానికి డెంగ్యూ కారణమే. పూజ చివరి మాటలు అందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు పూజ మృతితో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు డెంగీ వ్యాప్తి చెందకుండా? రోహిత్, పూజ మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 5G టెక్నాలజీతో చాలా దూరం వెళ్ళిపోయాం, అంతరిక్షంలోనే అడుగు పెట్టామని చెప్పుకునే మన దేశంలో ఏజెన్సీలో మరణ మృదంగం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంతకుముందు గిరిజన ప్రాంతంలో 10వ తరగతి డిగ్రీ చదువుతున్న అమ్మాయి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ నుంచి ఆరోగ్యం బాగలేదు, తీసుకెళ్ళండి అని తల్లిదండ్రులకు చెప్పిన పరిస్థితి. తీసుకెళ్లిన అనంతరం హాస్పిటల్ తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి వెళ్ళంగానే చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా పూజ ఇదే పరిస్థితి. సోషల్ వెల్ఫేర్లో 10వ తరగతి చదువుతున్న పూజ 8వ తేదీన తండ్రి కిషోర్కు సమాచారం ఇచ్చారు. ఇక్కడ నుంచి మీ పాప బాగలేదు, పాప పూజ ఆరోగ్యం బాగలేదు, వెంటనే తీసుకువెళ్ళండి అని చెప్పిన పరిస్థితి. అయితే కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన కిషోర్ వెళ్ళి పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన అనంతరం ఆర్ఎంపీ సహాయంతో, మళ్ళీ చెబుతున్నాను, ఆర్ఎంపీ సహాయంతో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేపించిన పరిస్థితి. ట్రీట్మెంట్ అనంతరం కొద్ది రోజులు చూశారు. విషమించడంతో అక్కడ నుండి నేరుగా చంద్రపూర్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన పరిస్థితి. చంద్రపూర్ హాస్పిటల్ తర్వాత మంచిర్యాలలో ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లిన పరిస్థితి కనబడింది. తర్వాత విషమించడంతో, మళ్ళీ చెబుతున్నాను, విషమించడంతో డెంగ్యూ జ్వరంతో ప్లేట్లెట్స్ పడిపోవడంతో విషమించడంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలించాలని చెప్పడంతో ఏం తెలియని తండ్రి హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలో పూజ చనిపోయింది. పూజ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది, నాన్న నన్ను ఎలాగైనా బతికించు, నేను చదువుకొని ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని అనుకుంటున్నాను, గుర్తింపు తేవాలనుకుంటున్నాను, ప్రజా సేవ చేయాలనుకుంటున్నానని చెప్పిన మాటలు అందరినీ కన్నీళ్లు పెడుతున్నాయి. అదే గుండాయిపేట గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితి. గుండాయిపేటే కాకుండా తిర్యాని, కౌటాల, బెజ్జూరు, చింతల, మానేపల్లితో పాటు ఇటు కెరమెరి మండలంలో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితి. ఆర్టీవీ ప్రత్యేక కథనాలు ఇప్పటికే ఎన్నో కథనాలు మనం ప్రసారం చేసిన పరిస్థితి. అయితే కనీసం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనీసం వైద్యం అందించే డాక్టర్లు కూడా లేరు. ఏది చేసినా రెఫర్తో సరిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూజ మృతి ఒక పక్క తీరని లోటుగా భావించవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడో దగ్గర విద్యార్థులు ఇంకా చనిపోతూనే ఉన్నారని చెప్పక తప్పదు రోహిత్. రైట్, ఇప్పుడు అధికారుల్లో ఏదైనా చలనం వచ్చింది అక్కడ ఉన్న స్కూల్లో కానీ గురుకుల స్కూల్స్లోనూ? మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు ఏమైనా కదలికి వచ్చిందా రోహిత్? ఇప్పటికే దీనిపై అధికారులు స్పందించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న డిఎంహెచ్ఓ కూడా స్పందించారు. మెడికల్ క్యాంపుతో పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని మనకు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ గిరిజనులు ఎవరైతే బంగారు భవిష్యత్తు అంటే విద్య కోసం ఆరాట పడుతున్న గిరిజన విద్యార్థులే వరుసగా ఒకే నెలలో 2 చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరుతో హంగు ఆర్భాటం చేసిన ప్రజాప్రతినిధులు, అటు నాయకులు ఇప్పటి వరకు ఈ విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో కనీసం తగు జాగ్రత్తలు, అవగాహనలు చేపట్టలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఆ గ్రామస్తులు చెప్పిన
ఆ విధానం ప్రకారం గుండాయిపేట గ్రామస్తులు చెప్పే విధానం ప్రకారం కనీసం క్వాలిఫైడ్ డాక్టర్ లేరు, మాకు ఏముందో చెప్పే పరిస్థితి కూడా లేదు, జ్వరం విష జ్వరమా వైరల్ ఫీవరా కూడా తెలియని పరిస్థితి ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. వెంటనే డెంగీ ఫీవర్లకి ఆర్ఎంపీలతో వైద్యం చేస్తున్న ఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదా? అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లే ప్రస్తుత పరిస్థితిలో దిక్కుగా భావిస్తున్న తరుణంలో అసలు అక్కడి నుంచి, అందుకనే డెంగ్యూ అని ఎప్పుడైతే తెలిసిందో అక్కడి నుంచి చంద్రపూర్ తరలించిన పరిస్థితి. అప్పటికే విషమించిపోయింది, పూజ ఆరోగ్యం క్షీణించిన పరిస్థితి. చంద్రపూర్ హాస్పిటల్ తరలించారు. చంద్రపూర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా మేమేం చేయలేము, ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ కు తరలించండి అనే తరుణంలోనే వెంటనే కార్పొరేట్ వైద్యం కాస్త భూతంగా మింగుతున్న పరిస్థితి కనబడుతుంది. కార్పొరేట్ వైద్యులు కూడా మంచిర్యాలలో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించిన పరిస్థితి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించిన పరిస్థితి. వెంటనే హైదరాబాద్ కనుక తరలించి ఉంటే పూజ బతికేదని తల్లిదండ్రులు బంధువులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తీసుకువెళ్తున్న తరుణంలోనే ఇది జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్లపై కూడా కొంత మేరకు ప్రెషర్ చేసి, అంటే ఎవరు వైద్యం చేయొద్దు, వెంటనే పిఎస్సీలు కావచ్చు, అదేవిధంగా ఆ వెల్ క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్ల వైపు పంపించే ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. రోహిత్, రైట్ రవి. డెంగ్యూతో గురుకుల స్టూడెంట్ పూజ చనిపోయింది. ఆ విద్యార్థి చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నాన్న కాపాడు అంటూ తండ్రిని కోరింది ఆ కూతురు. ఆసిఫాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్లో 10వ తరగతి చదువుతోంది గుండాయిపేట గ్రామానికి చెందిన పూజ. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది పూజ. ఇంటికి తీసుకువెళ్లి ఆర్ఎంపీతో వైద్యం చేయించారు తల్లిదండ్రులు. జ్వరం తీవ్రం కావడంతో మహారాష్ట్రలోని చందాపూర్లో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ వైద్యాన్ని అందించారు. కానీ అక్కడ విషమించడంతో హైదరాబాద్కు తీసుకువెళ్లాల్సిందిగా చెప్పడంతో హైదరాబాద్కు తీసుకొస్తూ ఉండగా మార్గ మధ్యలో పూజ మరణించింది. ఎలాగైనా బతికించు నాన్న అని తండ్రిని ఆ పూజ అడగటం ఆ తల్లిదండ్రులను మరింత వేదనకు గురి చేస్తోంది. పూజ ఆరోగ్యం విషమంగా మారడంతో హైదరాబాద్కు తీసుకొస్తూ ఉండగా గుండాయిపేటలో ఆమె మార్గ మధ్యలోనే మరణించింది. గుండాయిపేటలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని చెప్తున్నారు. పూజ మృతితో ఆ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. అక్కడ ఇప్పుడు అధికారులు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూజ మరణం గురించి పూజ కుటుంబ సభ్యులు మాట్లాడారు. పూజ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు?